అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే పాశ్చాత్య దేశాల నుంచి హాజరవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. పట్టుదల మరియు నిబద్ధత ఉంటే జీవితంలో ఎటువంటి లక్ష్యాలన్నా చేరుకోవచ్చు అని తెలియజేస్తూ, తగిన నైపుణ్యాలను అందిస్తూ సాధారణ వ్యక్తులను కూడా అసాధారణ వ్యక్తులుగా తయారు చేస్తున్న మన ఇంపాక్ట్ మరియు గురూజీ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM IST వివేకవాణి ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన చేతిలో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది, కానీ ప్రకృతిపై దాని ప్రభావం వందల సంవత్సరాలు ఉంటుంది. భూమిని మార్చేది పెద్ద పెద్ద నిర్ణయాలు కాదు, మన చిన్న చిన్న అలవాట్లు మాత్రమే. అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవ సందర్భంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాము. రైట్, నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఎస్ టు రీయూజబుల్ బ్యాగ్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us get started to our session. రమణ రెడ్డి గారు, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మా యొక్క వివేకవాణి కుటుంబానికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులకందరికీ రీజనల్ 18 తరఫున ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈ వివేకవాణిలో ఈ రోజుకు సంబంధించి డిజిటల్ డిసిప్లిన్ మీద మనకి ఈరోజు స్పీకర్ రావడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మొదటిగా మా రీజనల్ 18 ప్రెసిడెంట్ గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినటువంటి మన గంపా నాగేశ్వరరావు సార్కి ప్రత్యేక కృతజ్ఞతలండి. ఇంతమంది ఎన్నో విషయాలు ప్రతిరోజు నేర్చుకుంటూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇలాంటి జ్ఞానాన్ని పంచడానికి మాకు కూడా ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ వన్ సెకండ్ గురూజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓవర్ టు విశ్వశ్రీ మ్యామ్. సో ఈరోజు విజన్ స్టేట్మెంట్ చెప్పడానికి మౌనికమా. సో ఒక నిమిషం. రాము. So ICA statement: to create a harmonious and prosperous society in India, where every home has knowledgeable speaker and every village benefits from dedicated trainers. ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్, నవభారత నిర్మాణానికి రాలెత్తి కూలిలం మేము. ICA mission statement: the aim of this organization is to cultivate life skills and soft skills of young generation. This will make them more responsible and committed to improving our society. Over to Antama. థ్యాంక్ యూ మ్యామ్. ఓవర్ టు బ్రహ్మానంద రెడ్డి సార్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనకు స్పీకర్గా డిజిటల్ డిసిప్లిన్ మీద మనకు అనేక విషయాలు తెలియజేసేదానికి సంబంధించి శేఖర్ రెడ్డి సార్ రావడం జరిగింది. ఆ శేఖర్ రెడ్డి సార్ను పరిచయం చేసేదానికి విశ్వశ్రీ మేడం పరిచయం చేయవలసినదిగా కోరుతున్నాను. ఓవర్ టు విశ్వశ్రీ మేడం. సెషన్ స్టార్ట్ అయ్యేదానికంటే ముందు ఒక చిన్న ప్రశ్నతో ప్రారంభిద్దామండి. మీరు మీ మొబైల్ ఉపయోగిస్తున్నారా లేక మీ మొబైల్ మిమ్మల్ని ఉపయోగిస్తుందా? ఈ ఒక్క ప్రశ్నకు వచ్చే సమాధానమే మన డిజిటల్ డిసిప్లిన్ ను తెలియజేస్తుంది. సో డిజిటల్ ప్రపంచం మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చింది, కానీ అదే ప్రపంచంలో మనం ఫోకస్, ప్రొడక్టివిటీ, టైం ను కాపాడుకోవడం ఒక గొప్ప నైపుణ్యం. సో ఈ ముఖ్యమైన అంశంపై మనకు విలువైన అవగాహన అందించడానికి ఈ రోజు మన కోసం మన ముందుకు వచ్చేస్తున్నారు శేఖర్ రెడ్డి గారు. అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ based in Bangalore and a skill development and career building professional. He is a passionate working to help persons with disabilities build sustainable careers in manufacturing industry
and is actively supporting STEM education in government schools. Along with his professional expertise, he has been providing a valuable technical support to Impact International Region 80, technical coordination and smooth execution of various training programs, and has an expertise in AI tools, Canva, Advanced Excel. So let's welcome Mr. Shekhar Reddy Garu with big round of applause. This virtual dais is yours, sir. Yeah, thank you. Thank you so much, Vishwasri Garu, for that warm welcome. Once again, happy morning, Andarki, to all the participants. And yes, my team, Region 18. And of course, I would like to begin by thanking our Guruji, Gampa Nageswara Garu. బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ మనం ఇలా కలుసుకోబోతున్నాం, డైలీ మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం. సో ఐ టేక్ ఏ మూమెంట్ టు థ్యాంక్ అవర్ గురుజీ. అండ్ ఆఫ్ కోర్స్ రామచంద్రుడు సార్ లేకుంటే మనకు 7 AM అనేది లేదు. సో పేరులో చంద్రుడు ఉంది కానీ సార్ సూర్యుడు లాగా పొద్దున్నే కనిపిస్తారు మనకి ఎవ్రీడే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మీరు ఆల్మోస్ట్ 2-3 years నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఎవ్రీడే మార్నింగ్ 7 AM అనగానే మీరు గుర్తొస్తారు మాకు. ఎస్. సో వితౌట్ ఎనీ డిలే మన సెషన్లోకి వెళ్ళిపోదామండి. నేను ఐ షేర్ మై స్క్రీన్. ఎస్. సో ఆ స్క్రీన్ కనపడుతుందండి? ఎవరైనా కన్ఫర్మ్ చేయగలరా? విశ్వశ్రీ మేడం, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే సార్, Yes, sir. కనిపిస్తుంది సార్. కనపడుతుంది. ఎస్. సో ఇందాక మేడం చెప్పారు డిజిటల్ డిసిప్లైన్. మరి మనం మొబైల్ వాడుతున్నామా, మొబైల్ మనల్ని వాడుతుందా? సో అదే మన ట్యాగ్ లైన్ అండి ఇవాళ. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సెషన్ మనం. సో జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఆర్ వి యూజింగ్ ద మొబైల్ ఆర్ ఈజ్ ద మొబైల్ యూజింగ్ అస్? సో ఈ థాట్తో మనం సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనము లెట్స్ ఇన్వెస్టిగేట్. అంటే నిజంగానే మనం మొబైల్ ఎలా వాడుతున్నాము? అఫ్ కోర్స్ డిజిటల్ అంటే మొబైల్ మాత్రమే కాదు, ఏదైతే మనకు డిజిటల్గా ఉంటుందో, మనకి ల్యాప్టాప్ కావచ్చు, వేరే టీవీ కావచ్చు, ఏదైతే డిజిటల్ మాధ్యమం ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు డిజిటల్ లాగానే వస్తాయి. బట్ మొబైల్ ఎందుకు అంటున్నాం అంటే మోస్ట్ కామన్లీ మనం అందరం కూడా మొబైల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ మోర్ కనెక్టింగ్. అందువల్ల మనం మొబైల్తో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి వెరీ యాక్టివ్. అందరము కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఒక డిస్కషన్ లాగా వెళ్ళాలి. ఎందుకంటే ఇది యూనో మనం రెగ్యులర్గా డే టు డే లైఫ్ మనం యూజ్ చేసే పరికరాలు డిజిటల్ మీడియా కాబట్టి సో కొంచెం ఇంటరాక్టివ్గా మీరు అందరూ కూడా చాట్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వండి. సో దట్ మనం ఇంటరాక్టివ్గా ముందుకు తీసుకెళ్దాం. ఎస్. సో డియర్ ఫ్రెండ్స్, సో మొట్టమొదట మీరు చూసింది ఏంటి? మార్నింగ్ మీరు లేస్తారు కదా, లేవగానే మొట్టమొదట మీరు ఏం చూశారు? సో ఆప్షన్ 1 అయితే దేవుడి ఫోటో అని పెట్టండి, 2 అయితే కుటుంబ సభ్యుల మొహం అని పెట్టండి, 3 అయితే మీకు తెలిసి ఏమని పెట్టాలో. ఎస్, జస్ట్ 1, 2, 3 అని పెట్టండి చాట్లో. ఐ వాంట్ ఎవరీవన్ టు పార్టిసిపేట్. అందరూ దయచేసి పార్టిసిపేట్ చేయండి. ఓకే. ఎస్. నిఖత్ గారు 2 అని పెట్టారు. ఎస్, 2, 2, 3. ఓకే, ఇంట్రెస్టింగ్. ఎస్, మిగతా వాళ్ళు కూడా 3 అని మెన్షన్ చేయండి ఇన్ కేస్ మీరు చూసిన మొబైల్ అయితే. ఎస్, ఇది ఇప్పుడు జరుగుతోంది. ఒక 10 years ముందు, 15 years ముందు ఏమై ఉండేది? మనం పొద్దున్న లేవగానే ఏం చేసేవాళ్ళం? ఈ స్మార్ట్ ఫోన్ లేదు మన దగ్గర. ఏ నోకియా ఫోన్, కీప్యాడ్ ఫోన్ ఉండేది. అప్పుడేం చేసేవాళ్ళం మరి? అంటే ఆ రోజులకు ఒకసారి వెళ్ళి గుర్తించుకోండి. పొద్దున్న లేవగానే చాలా మంది చేతులు చూసుకుంటూ ఉంటారు, లేకుంటే మీరు వెళ్ళి దేవుడి ఫోటో చూసి ఉండొచ్చు. మేబీ ఫ్యామిలీ మెంబర్స్ మొహాలు. ఫ్యామిలీ మెంబర్సే కాదండి, చాలా మంది పొద్దున్న లేవగానే ఊరంతా తిరిగి ఊర్లో అందరు మొహాలు చూసేవారు. యు అగ్రీ విత్ మీ? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే థమ్స్అప్ అని ఇవ్వండి. స్క్రీన్లో లైక్ రియాక్షన్ ఉంటుంది కదా, అక్కడ థమ్స్అప్ అని మీరు థమ్స్అప్ ఆప్షన్ ఇవ్వండి. ఎస్. సో ఇది ఒక చిన్న థాట్ ప్రొవోకింగ్ అండి మనకి. సో మన లైఫ్ ఎంతలా మారిపోయిందంటే మన డే పొద్దున్న లేవగానే మనం దేవుడి ఫోటో, కుటుంబ సభ్యుల ఫోటో కూడా చూడము. డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు మొబైల్ నుంచి మనం డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అందుకే వాస్ టెల్లింగ్, మొబైల్ మనల్ని వాడుతుందా లేకుంటే మనం మొబైల్ వాడుతున్నామా అని. సెకండ్,
ఓకే, ఎవరైతే 2 1 అని పెట్టారో మీకు సెకండ్ ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటంటే, మీరు నిద్ర లేచిన ఒక 10 మినిట్స్లో ఎంతమంది మొబైల్ చూశారు? మేబీ లేవగానే చూడకపోవచ్చు. విత్ ఇన్ 10 మినిట్స్లో ఎంతమంది మొబైల్ చూశారు? మేబీ హ్యాండ్ రైజ్ చేస్తే తెలుస్తుంది ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారని. సో మీరు డిజిటల్గా హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. జస్ట్ నిద్ర లేచిన ఒక 10 మినిట్స్లో ఎంతమంది మొబైల్ చూశారు? ఎస్, ప్లీజ్ అందరూ పార్టిసిపేట్ చేద్దాము. ఓకే, ఇట్స్ జస్ట్ లైక్ మనకు ఒక టెస్ట్ లాగా అనమాట, ఇన్వెస్టిగేషన్ లాగా అనుకోండి. ఎస్, సో ఫస్ట్ 10 మినిట్స్లో ఆల్మోస్ట్ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారు, ఎస్, మిగతా వాళ్ళు రైజ్ చేయకపోయినా కూడా ఆల్మోస్ట్ మనం 80-90% మెంబర్స్ ఇది మనం డెఫినెట్గా ఫస్ట్ 10 మినిట్స్లో మొబైల్ అయితే చూస్తామండి. మన లైఫ్ అలా మారిపోయింది. ఓకే, సో సో మీ స్క్రీన్ ఆన్ టైం అని ఉంటుందండి. ఎవరికైనా తెలుసా స్క్రీన్ ఆన్ టైం అంటే ఏంటి? మనం డైలీ ఎంత స్క్రీన్ చూస్తున్నామని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఏమైనా ఐడియా ఉందా మీకు? సో మన ఫోన్ ఉంటుంది కదా, మన ఫోన్లో జస్ట్ గో టు సెట్టింగ్స్లో ఆండ్రాయిడ్లో లాస్ట్ 2-3 వర్షన్స్ నుంచి మనకి ఏం చేశారంటే డిజిటల్ వెల్ బీయింగ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. సో అక్కడ ఏంటంటే మనం డైలీ మన ఫోన్ ఎలా వాడుతున్నాము అంటే ఏ యాప్స్ మీద ప్రొడక్టివిటీకి ఎంత వాడుతున్నాం అంటే ఏదైనా నేర్చుకోవడానికి పనికొచ్చే యాప్స్ అంటే మనకి జీమెయిల్ కావచ్చు, అవుట్లుక్ కావచ్చు, క్యాన్వా కావచ్చు, ఇలాంటివన్నీ ప్రొడక్టివిటీ అంటాము. సెకండ్ ఏంటంటే సోషల్ మీడియా మీద ఎంత టైం మనం అంటే స్పెండ్ చేస్తున్నాము. యూ టాక్ అబౌట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇలా మీరందరూ సెట్టింగ్స్లోకి వెళ్ళి మేబీ ఇప్పుడు జూమ్లో ఉన్నారు కాబట్టి వీలుంటే చెక్ చేయండి. అక్కడ మీరు డిజిటల్ వెల్ బీయింగ్ అని టైప్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది రోజు నేను ఎన్ని గంటల ఫోన్ వాడుతున్నాను, అందులో ఏ యాప్స్కి అంటే సోషల్ మీడియాకి ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను అండ్ రెగ్యులర్ కాల్స్కి ఎంత టైం యూజ్ చేస్తున్నాను అనేసి. సో అది మనం అప్పుడప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండాలండి. సో అప్పుడు మనకు ఎలాగైతే ఈ ఫస్ట్ క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ మీద మనకు క్లారిటీ వస్తుంది మనం మొబైల్ని ఎంతగా వాడుతున్నామని. సో నేను నా ఫోన్లో చూసినప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అలా వచ్చింది పర్ డే. కొన్ని సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే ప్రొడక్టివిటీ యాప్స్ ఇలా. సో మీరు మీ స్క్రీన్ ఆన్ టైం ఒకసారి చెక్ చేయండి. ఓకే, చెక్ చేసిన తర్వాత మేబీ చెక్ చేసిన వాళ్ళు ఉంటే చాట్లో పెట్టండి, అవకాశం లేని వాళ్ళు ఇట్స్ ఓకే, ఇగ్నోర్ చేయండి. సో మినిమం 3 అవర్స్ అన్నా కూడా మనకు 365 డేస్లో ఎవ్రీ డే 3 అవర్స్ అంటే ఆల్మోస్ట్ 1000 అవర్స్ కంటే ఎక్కువ అవుతుంది. సో 1000 అవర్స్ అంటే ఆల్మోస్ట్ 1.5 to 2 months. మీకు అర్థమవుతుందా? ఓవరాల్ ఈ 3 అవర్స్ పర్ డే 1 ఇయర్లో ఆల్మోస్ట్ 1.5 month మనది మొబైల్లో మేబీ ప్రొడక్టివిటీ ఉంటే పర్లేదు. సోషల్ మీడియా ఇలాంటి అన్ప్రొడక్టివ్ లేకుంటే టైం వేస్ట్ అని చెప్పొచ్చు, అలాంటి టైం పాస్ వ్యవహారాల మీద వెళ్తుంది. సో ఇప్పుడు చెప్పండి 2 months మనకి చాలా విలువైనది కదా. సో మేబీ మనకి ఎలా ఉంటుందంటే డైలీ 1-2 అవర్స్ పెద్ద తెలియకపోవచ్చు, కానీ ఒకసారి మనం లాంగ్ టర్మ్లో 1 yearకి అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు అర్థమవుతుంది ఎస్ మనం ఎంత మొబైల్కి అడిక్ట్ అయి ఉన్నాము, ఆ మొబైల్ అడిక్షన్ అనేది ఎందుకు వస్తుంది, ఏ విధంగా మనం ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు మనం అంటే కంటిన్యూస్గా మొబైల్కి అడిక్ట్ అవుతున్నాం అనడానికి దెర్ ఆర్ సమ్ సింపుల్ రీజన్స్ అండి. వీ విల్ లుక్ ఇన్ టు ద రీజన్స్. యా, సో మొబైల్ అడిక్షన్కి ఒక ఫార్ములా అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకు ఈ మొబైల్ అడిక్షన్ లాగా తయారైంది అంటే సైకలాజికల్లీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 4 step ప్రాసెస్ ఇది. ఫస్ట్ ఏంటంటే యాక్షన్. సో ఒక యాక్షన్ ఉంటుంది, ఆ యాక్షన్కి ఏంటంటే ఒక ట్రిగరింగ్ ఉంటుంది ఫస్ట్. ఆ ట్రిగరింగ్ నుంచి మీకు ఒక యాక్షన్ ఉంటుంది, ఆ యాక్షన్ నుంచి ఒక రివార్డ్ వస్తుంది, ఆ రివార్డ్ నుంచి మళ్ళీ రిపిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏంటిది అసలు ఈ ప్రాసెస్ ఏంటి ప్రాక్టికల్గా చూడాలంటే మనం మొబైల్ వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త కారే కొన్నాము. కొత్త కారు కొనగానే మనం ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, వాట్సాప్ స్టేటస్లోను అన్ని చోట్ల పోస్ట్ చేస్తూ ఉంటాం. ఆ కార్తో మంచిగా ఫోటో దిగి షోరూంలోనే మనకు మంచి పెద్ద కీ ఇచ్చి ఫోటో తీసుకుంటాం అండ్ మంచి ట్యాగ్ లైన్తో అన్ని ఫొటోస్ అన్ని పేస్ట్ చేస్తాం ఇక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని ఛానల్స్లో. సో మన పని మనం చేసుకుంటూ ఉంటాం. సడన్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషనే ట్రిగరింగ్ ఇక్కడ. సో ఆ నోటిఫికేషన్ నుంచి మీకు ట్రిగర్ అవుతుంది. ఏంటి నోటిఫికేషన్ అనగానే ఫేస్బుక్ నుంచి మేబీ వస్తుంది, ఎవరో లైక్ చేస్తుంటారు మీ ఫోటోకి.
లేకపోతే కంగ్రాచులేషన్స్ అది ఇది అనేసి ఎవరైనా మెసేజ్ పెట్టుంటారు. సో ఆ ట్రిగరింగ్ నుంచి ఈ యాక్షన్కి వెళ్తుంది అనమాట. మనం ఆ యాప్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేసి అంటే ఆ ట్రిగరింగ్ వల్ల యాక్షన్కి వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనలో డోపమైన్ అనేది ఉంటుంది. చాలా మందికి డోపమైన్ అనే పదం వినుంటారు మీరు. సో డోపమైన్ అనేది ఒక ఎంజైమ్ అనమాట. అది బ్రెయిన్లో స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. అంటే మనం బాగా జాయ్ఫుల్గా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు అక్కడ లైక్స్, కమెంట్స్ అన్ని చూడగానే అది రివార్డ్ అనమాట. సో ట్రిగర్ నుంచి యాక్షన్కి వెళ్ళింది, యాక్షన్ నుంచి రివార్డ్ వస్తుంది. సో బ్రెయిన్కి ఎప్పుడైతే ఆ డోపమైన్ అనేది అలా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుందో ఈ మెసేజెస్, షార్ట్స్, రీల్స్ వీటి నుంచి కూడా ఇదే అవుతుంది అనమాట. సో బ్రెయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ రిపీట్ చేద్దామన్న ప్రాసెస్ని కంటిన్యూ చేస్తుంది. అంటే నెక్స్ట్ టైం ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ యాక్షన్లోకి వెళ్తాం మనం. సో ఈ సర్కిల్లో మనం ఇరుక్కుపోతే మనకు తెలియకుండానే ఆ మొబైల్ స్క్రీన్ టైం అనేది మారుతూ ఉంటుంది. అలాగే రీల్స్, చాలా రీల్స్ కానీ మనం మెసేజెస్, లైక్స్ అయ్యేటప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది. ఒక వీడియో చూస్తూ ఉంటాము, ఇంకొక వీడియోని ఒక 5 minutes వీడియో చూద్దాం అనుకుంటూ ఉంటాము. అది అలా అలా ఒక 5 minutes కాస్త 15 minutes అవుతుంది, 15 minutes 20 minutes అవుతుంది, మేబీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. సో జస్ట్ ఒక్కసారి మనం కాన్షియస్గా ఆలోచిస్తే ఈ ప్రాసెస్ అలా ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే. అండ్ స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక గంట మీ ఫోన్ కనిపించకపోతే టెన్షన్ పడే వాళ్ళు ఎంతమంది? మేబీ మళ్ళీ ఒకసారి మనం హ్యాండ్ రైజ్ చేయొచ్చు. జస్ట్ 1 hour మన ఫోన్ కనిపించలేదు, నార్మల్ సిచ్యువేషన్, ఎమర్జెన్సీ ఏం కాదు, బట్ ఫోన్ కనిపించట్లేదు. సో ఎంతమంది టెన్షన్ పడతారు? అంటే ఎమర్జెన్సీ లేకపోయినా జస్ట్ ఫోన్ కనిపించకపోతేనే ఎంతమంది టెన్షన్ పడతారు ఇక్కడ? ఎస్, హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్. ఒక గంట వ్యాలెట్ కనిపించకపోతే ఎంత టెన్షన్ పడతాం? వ్యాలెట్ అంటే పర్స్, మన పర్స్ కనిపించకపోతే ఎంత టెన్షన్ పడతాం మనం? సో మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది అనమాట. సో మొబైల్ ఎంతలా మనల్ని అడిక్ట్ చేసింది అనేసి. ఓకే. అండ్ నిజంగా మనం మొబైల్ అడిక్ట్ అయ్యామా, లేకుంటే ఇదొక ఇదనమాట, మనం అడిక్ట్ అవ్వలేదులే, డైలీ 1 hour చూస్తున్నాము, 2 hours చూస్తున్నాము అనుకునే వాళ్ళు ఉంటారు. సో మీకు ఒక చిన్న క్రాస్ చెకింగ్ అనమాట, ఎలా మనం మొబైల్ అడిక్ట్ అయ్యామని తెలుసుకోవడానికి కొన్ని ఐ థింక్ మీకు చాట్లో కనిపిస్తుంది అనుకుంటాను. ఎస్. సో మొబైల్ మనం అడిక్ట్ అవుతున్నాము లేదా అయిపోయామని తెలుసుకోవడానికి ఇవి చిన్న చిన్న చెకింగ్ పాయింట్స్ అండి. సో ఫస్ట్, ఫోన్ ఏ రీజన్ లేకపోయినా ఊరికే చూస్తూ ఉంటాం ఫోన్. ఏదో ఒకటి నోటిఫికేషన్ చూడడము, లేకుంటే జస్ట్ ఓపెన్ చేయడము. ఇంకా ఫోన్ ఓపెన్ చేయకుంటే ఏదో ఒక వెళుతూ ఉంటుంది, ఊరికే ఫోన్ వైపు చూడాలనిపిస్తూ ఉంటుంది. సో ఏ రీజన్ లేకుండా చూస్తూ ఉంటాము. అండ్ ఎస్, డెఫినెట్లీ మనం ఫుడ్ తినేటప్పుడు డెఫినెట్లీ మొబైల్ చూస్తూనే తింటూ ఉంటాము, ఫోన్ వాడుతూనే తింటూ ఉంటాము. అంటే నిద్ర వచ్చే వరకు కూడా, కళ్ళు మూతలు పడే వరకు కూడా మనం ఫోన్ వాడుతూ ఉంటాము. అండ్ ఇందాక అడిగినట్లు మార్నింగ్ మనం ఇమీడియట్గా లేవగానే వెంటనే ఫోన్ చూస్తూ ఉంటాము. అండ్ ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఎక్కడ మనం పీస్ఫుల్గా కూర్చోలేమన్నమాట. ఒక పార్క్లో కానీ ఎక్కడైనా మనం అలోన్గా ఉన్నప్పుడు 5 minutes కూర్చోలేము. ఆ 5 minutesలో కూడా మళ్ళీ మొబైల్ వాడాలి అన్న ఒక మనకి యాంగ్జైటీ కానీ అది క్రియేట్ అవుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్. సో ఇవన్నీ బేసిక్ సైన్స్ అనమాట. ఎస్, మనం మొబైల్కి అడిక్ట్ అవుతున్నాము. సో ఇందులో మీరు ఎన్ని చేస్తున్నారు ఒకసారి మీకు మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడున్న ఈ సైన్స్లో మీకు ఎన్ని మీకు సెట్ సూట్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ కూడా మీరు ఒక ఐడియాకి అయితే రావచ్చు. ఆల్మోస్ట్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు ఆల్మోస్ట్ అడిక్ట్ అయిపోయినట్లే. 1-2లో ఉన్నారంటే అక్కడికి ఆపండి. అండ్ దెన్ మేబీ చూద్దాం, మేబీ ఇన్ దిస్ సెషన్ ఐ ట్రై టు కవర్ దీన్ని ఎలా మిటిగేట్ చేయాలి, మనం స్లోగా ఫోన్ అడిక్ట్ అవ్వకుండా ఫోన్ ఇంకా ప్రొడక్టివ్గా ఎలా వాడచ్చు అనేది చూద్దాము. బట్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు, మీలో వీటిలో ఎన్ని అంశాలు మీకు వర్తిస్తున్నాయి అని. ఎస్. అండ్ ఇక్కడ నుంచి మనం సోషల్ మీడియా వైపు కూడా వెళ్దాము. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియానే ఉంటుంది. మన ఓవరాల్ లైఫ్లో మన కన్జంప్షన్లో మ్యాక్సిమం సోషల్ మీడియానే ఉంటుంది. సో హౌ సోషల్ మీడియా ఈస్ ఇంపాక్టింగ్ అవర్ లైఫ్? సో సోషల్ మీడియాలో దెర్ ఆర్ 3 types ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటారండి. సో బేసికలీ యూజర్స్ అంటాం మనము. 3 types ఆఫ్ యూజర్స్ ఉంటారు. సో ఒకరు కన్జ్యూమర్.
సో ఇది బేసిక్ సపరేషన్ అనమాట. ఎనీ సోషల్ మీడియా అంటే మనకు ఆల్ సోషల్ యాప్స్, యువర్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈవెన్ వాట్సాప్, ఎనీ అదర్ యాప్ అనమాట. సో వీటిలో 3 టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటారు. సో ఫస్ట్ టైప్ కన్జ్యూమర్స్ ఎవరంటే, ఎవరైతే వేరే వాళ్ళ డేటాని చూస్తూ ఉంటారు, వేరే వాళ్ళ కంటెంట్ని చూస్తూ ఉంటాము, వేరే వాళ్ళ రీల్స్, వాళ్ళ వీడియోస్. సో మనం ఏం చేయమన్నమాట, వేరే వాళ్ళు చేసినవన్నీ వాళ్ళ కంటెంట్ మనం చూస్తూ ఉంటాం. సో మనం కన్స్యూమర్స్ అవుతాం అప్పుడు. అండ్ టైప్ 2 వచ్చేసి కంటెంట్ క్రియేటర్స్ వచ్చేసి వాళ్ళు రెగ్యులర్లీ ఒక్కొక్క టాపిక్ మీద, పర్టికులర్ టాపిక్ మీద రెగ్యులర్గా కంటెంట్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. అండ్ థర్డ్ వచ్చేసి ఈ సోషల్ మీడియా, ఈవెన్ యూట్యూబ్లో కూడా చాలా మంది లెర్నింగ్ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటారు. చాలా లెర్నింగ్ క్లాసెస్ అని జరుగుతూ ఉంటాయి. సో చాలా మంది యూజర్స్ కూడా లెర్నింగ్ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ కన్జ్యూమ్ చేసే వాళ్ళు అండ్ క్రియేటర్స్, ఈ లర్నర్స్లో లర్నర్స్ పర్లేదు. అట్లీస్ట్ క్రియేటర్స్ ఏంటంటే వాళ్ళు కొత్తగా క్రియేట్ చేస్తూ ఉంటారు కంటెంట్, దానివల్ల వాళ్ళకి ఎక్స్పర్టీస్ అనేది పెరుగుతుంది. సెకండ్ ఏంటంటే మనీ వస్తుంది. మోర్ ఓవర్, మీకు అందరికి తెలుసు, ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మీరు ఎవరైనా కంటెంట్ క్రియేట్ చేస్తే మీకు ఎక్కువ లైక్స్, షేర్స్ కానీ సబ్స్క్రిప్షన్స్ అన్నీ వస్తే డెఫినెట్లీ మీకు మనీ అనేది వస్తుంది. ఈవెన్ లెర్నింగ్, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, లేకుంటే మనం ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలన్నా కూడా మనకి ఆన్లైన్, సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుంది. సో లెర్నింగ్ చేసే వాళ్ళది కూడా బాగానే ఉంది. ఎటుపోయి ప్రాబ్లం వచ్చేది కన్జ్యూమర్స్కే. సో మనలో ఎంతమంది కన్జ్యూమర్స్ అసలు ఏ కంటెంట్ క్రియేట్ చేయకుండా వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తున్నాం. సో మేబీ ఇది ఒక సింపుల్ లాగా అనిపించవచ్చు, కానీ మళ్ళీ ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం మనం ఒక 1 ఇయర్కి చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక 2 అవర్స్ అనుకోవచ్చు, జస్ట్ 2 అవర్స్ రీల్స్ చూస్తాను అనేసి. మరి 1 ఇయర్కి ఎన్ని అవర్స్ అవుతుంది అది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. డైలీ 2 అవర్స్ అంటే మంత్లీ 60 అవర్స్, 60 × 12 ఆల్మోస్ట్ 700+ అవర్స్ అవుతుంది 1 ఇయర్కి. అంటే ఆల్మోస్ట్ 700 అవర్స్ అంటే మనకు 1 మంత్ లెక్క అనమాట. సో మీకు తెలియకుండానే ఎవరో కంటెంట్ క్రియేటర్స్కి మీ లైఫ్లో ఒక నెలని గిఫ్ట్గా ఇస్తున్నారు. అర్థమవుతుందా? మీరు తెలియకుండా వాళ్ళ కస్టమర్స్ అయిపోయి మీ 1 మంత్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్నారు అనమాట. సో ఇవన్నీ స్మాల్ థింగ్స్ లాగా ఉంటాయి, కానీ మనం ప్రాపర్గా అనలైజ్ చేసి చూస్తే యూసి మనం ఎంత కోల్పోతున్నామో తెలుస్తుంది. సో ఇవన్నీ మనకు అవేర్నెస్ ఇవ్వడానికి తోడ్పడతాయండి. ఎందుకు మీకు ఇంత డీటెయిల్గా క్యాల్కులేషన్ చెప్తున్నానంటే, అట్ 1 పాయింట్ మనకి ఏంటంటే అవేర్నెస్ చాలా అవసరం. సో దాన్ని బట్టి మనం డైలీ ఎంత కంట్రోల్ చేయాలి, ఎంత మినిమైజ్ చేసేయాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెర్ ఇస్ వన్ కాన్సెప్ట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఫోమో అంటామండి. ఐ జస్ట్ టేక్ 2 minutes అబౌట్ దిస్ కాన్సెప్ట్. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో సోషల్ మీడియాలో మనకి ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, మనం చాలా ట్రైలర్స్ చూస్తూ ఉంటాం. ట్రైలర్ అంటే సినిమా ట్రైలర్లు కాదు, కానీ ఈ సోషల్ మీడియాలో ట్రైలర్స్ అంటే, ఒకసారి మన ఫేస్బుక్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే ట్రావెల్ చేస్తూ ఉంటారు, కార్స్ కొంటూ ఉంటారు, లేకుంటే సక్సెస్ఫుల్ అయినట్లు ఫొటోస్ పెడుతూ ఉంటారు. సో మనం అవన్నీ చూసి, అరే అందరూ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు, మనం చాలా మిస్ అవుతున్నాం లైఫ్ని, మనం ట్రావెల్ చేయలేకపోతున్నాము, వాళ్ళందరూ చాలా మంది కార్లు కొనేస్తున్నారు, మన వాళ్ళు, నా కొలీగ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. సో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏం చేస్తుందంటే రియాలిటీని మూసేస్తుంది. అంటే వాళ్ళు చూపించేది కేవలం ట్రైలర్ మాత్రమే, పూర్తి సినిమా కాదు. సో వాళ్ళ లైఫ్లో హైలైట్స్ మాత్రమే చూపిస్తున్నారు. వాళ్ళ ఫుల్ లైఫ్ అయితే మీకు సోషల్ మీడియాలో పెట్టట్లేదు కదా. మనం జస్ట్ హైలైట్స్ చూసి మనం ఏదో కోల్పోతున్నామని ఆ ఫీలింగ్తో ఉంటున్నాం అనమాట. సో ఇది కూడా చాలా మనకి ఇంపాక్ట్ అవుతుంది. ఓవరాల్ ఈ సోషల్ మీడియా వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ కూడా రేజ్ అవుతాయి మనకి. ఓకే. అండ్ సరే, ఇవన్నీ నెగిటివ్గానే చెప్తున్నాను. సో మరి మొబైల్ వల్ల మనకి పాజిటివ్గా ఏమీ లేదా అంటే, డెఫినెట్లీ అండి, మొబైల్ రావడం వల్ల మన లైఫే మారిపోయింది. సింపుల్గా చెప్పాలంటే మొబైల్స్ ఆర్ స్మార్ట్. మనకంటే చాలా తెలివైన పరికరం ఏదైనా ఉంది అంటే మన చేతిలో మొబైల్. అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఇక్కడున్న 90 మెంబర్స్లో కూడా మేబీ ఆల్మోస్ట్ ఒక 70% మెంబర్స్కి ఆ మొబైల్ని పూర్తిగా ఎలా వాడాలో కూడా తెలియదు అనమాట. ఎప్పుడు మన చేతిలో ఉంటుంది, కానీ ఐ డోంట్ నో మీరు ఎంత మొబైల్ని 100% వాడగలుగుతున్నారో నాకు తెలియదు. బికాస్ అంత మనం ఎఫెక్టివ్గా కూడా వాడచ్చు. బ్యాంకింగ్కి యూజ్ చేస్తున్నాం, యూపీఐకి యూజ్ చేస్తున్నాం,
అండ్ నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి, అన్ని ప్రతి ఒక్కటి షాపింగ్, ఎవ్రీథింగ్ బికమ్ వెరీ ఈజీ బికాస్ ఆఫ్ దిస్. సో మొబైల్ అంటే నెగిటివ్గా చెప్తున్నాను కాబట్టి అదొక ఎనిమిలాగా కాదు. సో మొబైల్ ఎప్పుడు కూడా మనకు ఫ్రెండే, సపోర్టరే. ఇక్కడ ఎటు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మిస్యూజ్. ఎప్పుడైతే మిస్యూజ్ మనం చేస్తున్నామో అప్పుడు ఆ మొబైలే మనకు ఎనిమిగా మారుతుంది. సో చాలా కాన్షియస్గా మనం రెగ్యులర్గా దాన్ని ఎలా ప్రొడక్టివ్గా యూజ్ చేయాలని తెలుసుకోవాలి. సో ఇంకా ప్రొడక్టివ్గా ఎలా చేయొచ్చు, మేబీ చిల్డ్రన్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకా బెటర్గా ప్రొడక్టివ్గా మనం ఎలా చేయొచ్చు అంటే అఫ్ కోర్స్ యూట్యూబ్లో వెళ్ళి పిల్లలు చాలా మంది స్టోరీస్ కానీ లేకుంటే కార్టూన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న డ్రాయింగ్ క్లాసెస్ కానీ లేకుంటే డ్రాయింగ్ క్రాఫ్ట్స్ కానీ చిన్న చిన్న ఈ క్రాఫ్ట్స్ మేకింగ్ ఉంటుంది, పేపర్ కటింగ్స్ చేసి ఇలా చేయడం, క్రియేటివ్ వర్క్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. సో వాళ్ళకి యూట్యూబ్ ఫోన్లో చూసినట్లు ఉంటుంది కానీ ఆ ప్రొడక్టివిటీ వైపు వెళ్తుంది. అండ్ చాలా మంది ఫ్రీలాన్సర్స్ కూడా అర్నింగ్ చేస్తూ ఉంటారు. అర్నింగ్స్ ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ నేర్చుకోవచ్చు. అఫ్ కోర్స్ యూపీఐ, డిజిటల్ పేమెంట్స్. ఇంతకుముందు చిల్లర కోసం చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళం, బట్ ఇప్పుడు ఫోన్లో ఎవరు చిల్లర మెయింటైన్ చేసిన అవసరమే లేదు. అందరూ కూడా జస్ట్ డిజిటల్ పేమెంట్స్తో ఈవెన్ బస్ టికెట్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి యూపీఐలో జరిగిపోతూ ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్, ఈ లింక్డ్ఇన్ ఇలాంటివి ఏంటంటే మనకి జాబ్స్ పరంగా కానీ ప్రొఫెషనల్ గ్రోత్ పరంగా కానీ ఈవెన్ సర్టిఫికేషన్స్ ఇవన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ డిజిటల్ మార్కెటింగ్. చాలా మంది బిజినెస్ అంతా ఇంతకుముందు మొత్తం మారిపోయింది. ఒకప్పుడు ఆఫ్లైన్ బిజినెస్ ఉండేది, ఇప్పుడు కంప్లీట్లీ మనకు డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది. జస్ట్ ఒక 30 seconds మీ ప్రొడక్ట్ గురించి రీల్ పెడితే ఆటోమేటిక్గా మీ కస్టమర్స్ వస్తారు, డైరెక్ట్ ఆన్లైన్ డెలివరీ అవుతుంది. సో జస్ట్ మనం ఆలోచించాలండి, మొబైల్ మనకి ఆదాయం పెంచుతోందా లేక మనకు సమయాన్ని తగ్గిస్తోందా? సో ఇప్పుడు కూడా ఆ మొబైల్ అనేది మనం యూజ్ చేసుకొని మనకున్న ఆదాయం పెంచేలాగా ఉండాలి, మనకున్న కరెంట్ స్కిల్స్ని పెంచేలాగా ఉండాలి. అంతేగాని మన సమయాన్ని ఇందాక చెప్పినట్లు ఆల్మోస్ట్ ఇయర్లీ 1 month 2 months మనం తెలియకుండానే వేరే వాళ్ళ కోసం వెచ్చిస్తున్నాం. సో ఇవి మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎస్, యా. సో డిజిటల్ డిసిప్లైన్. సో మనకు డిజిటల్ డిసిప్లైన్ అనేది మరి ఎలా వస్తుంది, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఓకే, సో కొన్ని బేసిక్ థింగ్స్ అండి. నేను అంటే బేసిక్ ఒక 7 డిసిప్లిన్ ఫార్ములాస్ లాగా 7D ఫార్ములా అని చెప్పి నేను పెట్టాను ఇక్కడ. సో ఈ బేసిక్ థింగ్స్ మనం పాటిస్తే అట్లీస్ట్ కొద్ది వరకైనా కరెంట్ యూసేజ్ని కొద్దిగా తగ్గించవచ్చు. స్లోలీ గ్రాడ్యువల్లీ దాన్ని ఇంక్రీజ్ చేస్తూ మనం మినిమల్ మనం వాడుకోవచ్చు. సో ఈ 7D ఫార్ములాలో D1 ఏంటంటే అన్నెసెసరీ నోటిఫికేషన్స్. సో ఫోన్లో ఫస్ట్ మనకు ఒక ఓపెన్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, ప్రతి ఒక్క యాప్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. సో నోటిఫికేషన్ ఇందాక చెప్పినట్లు ట్రిగరింగ్ చేస్తుంది మనల్ని. ఏం చేయాలన్నా కూడా ట్రిగర్ అనేది మనకు నోటిఫికేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆ నోటిఫికేషన్స్ డిసేబుల్ చేయండి. సో అక్కడ నుంచి యాక్షన్కి వెళ్తున్నాం, యాక్షన్ నుంచి మళ్ళీ రివార్డ్ వస్తుంది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఆ సర్కిల్ ఇందాక చూపించాను కదా, ఆ సర్కిల్లోకి మనం తెలియకుండానే వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ డిసేబుల్ చేయండి. సో నేను చాలా మంది నా ఫోన్లో చూస్తుంటే ఓపెన్ చేస్తే, మీ ఫోన్స్లో కూడా జస్ట్ నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ చేస్తే ఎవ్రీడే ఆల్మోస్ట్ ఒక 20-30 నోటిఫికేషన్ అలా ఉంటాయి. సో మీరు చూడండి దీంట్లో ఏవే నోటిఫికేషన్స్ ట్రిగర్ చేస్తున్నాయి, ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజెస్ అయితే మనకు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అలాంటివి పెట్టుకోండి. ఈ సోషల్ మీడియా నోటిఫికేషన్స్ కావచ్చు, లేకుంటే ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్, లాట్ ఆఫ్ అదర్ మార్కెటింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఆ నోటిఫికేషన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మీకు డిసేబుల్ నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది ఆఫ్ చేయడానికి. సో అనవసరమైన నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసుకోండి. సో సెకండ్ ఏంటంటే స్టార్ట్ యువర్ డే వితౌట్ మొబైల్. సో డే ఫస్ట్ 30 minutes అట్లీస్ట్, ఫస్ట్ 30 minutes ఒక రూల్ పెట్టుకోండి మీరే. నేను ఇప్పుడు లేసాను, ఫస్ట్ 30 minutes వాటర్ తాగడం కావచ్చు, మేబీ బేసిక్ ఎక్సర్సైజెస్ యోగా లాగా చేస్తూ ఉంటారు, కొంతమంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు, చాలా మంది ప్రేయర్ కూడా చేస్తారు పొద్దున్న లేవగానే దేవునికి మొక్కడం. అండ్ కొంతమంది ఫ్యామిలీ ఇంటరాక్షన్ చేస్తూ ఉంటారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే అలా పొలం చుట్టూ వెళ్తూ ఇంకేదో వచ్చిన వాళ్ళతో అలా పలకరిస్తూ ఉంటారు. సో ఇలాంటి కొన్ని బేసిక్ రూల్స్ పెట్టుకోండి. అండ్ డెడికేటెడ్ సోషల్ మీడియా టైం. సో సోషల్ మీడియాకి డెడికేటెడ్ టైం పెట్టుకోండి. ఓన్లీ ఫ్రీ టైం ఈవినింగ్లో ఒక 1/2 hour 45 minutes మాత్రమే నేను సోషల్ మీడియా వాడతాను అన్ని, లేకుంటే ఈవెన్ డిన్నర్ కంటే ఒక 1/2 hour ముందు. ఇలా మీరే మీ స్కెడ్యూల్ బట్టి ఒక స్పెసిఫిక్ టైం అనేది ముందే ఫిక్స్ చేసుకొని ఆ టైంలోనే వాడడం మొదలు పెట్టండి.
సో ఫిక్స్డ్ టైమింగ్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఫ్యామిలీతో మనం డిన్నర్ చేస్తూ ఉంటాం. అండ్ మీల్స్ టైంలో నో ఫోన్ అన్న రూల్ ఫ్యామిలీలో పెట్టుకోండి. సో ఇవన్నీ ఏంటంటే మనకు స్లోలీ స్లోలీ మనకు ఆ మొబైల్ నుంచి కొద్దిగైనా దూరం చేస్తాం మనల్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోంట్ యూస్ మొబైల్ బిఫోర్ స్లీప్. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా మీరు మొబైల్ ఆఫ్ చేయండి పడుకునే ముందు. అండ్ డివైస్ పార్కింగ్ జోన్. సో డివైస్ పార్కింగ్ జోన్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? చాట్లో పెడతారా? అంటే ఏమై ఉండొచ్చు డివైస్ పార్కింగ్ జోన్ అంటే? కార్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్లేస్ లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి మనము మన పని మనం సో కార్ చేసుకోవడం. ని మనం ఎక్కడికి తీసుకెళ్ళాం కదా, ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అలా పార్క్ చేస్తూ ఉంటాము. సో మీ ఎస్ సార్. మొబైల్ ని కూడా అలా ఒక పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని, ఓకే బెడ్రూమ్ లేక ఫోన్ రాకూడదు, లేకుంటే స్లీప్ టైంలో ఫోన్ ఒక పార్కింగ్ ప్లేస్ లో ఉన్నట్లు కొద్దిగా దూరంగా పెట్టుకోండి. సో ఈవెన్ డిన్నర్ టైంలో కూడా ఒక పార్కింగ్ ప్లేస్, ఇంట్లో ఒక ప్లేస్ పెట్టేసి అందరూ ఫోన్లు ఇక్కడ పెట్టేసేయండి అనేసి ఒక పార్కింగ్ ప్లేస్ మీరు చూస్ చేసుకోండి. కొంచెం డిఫరెంట్ గా ఉంటది, బట్ ఒక రూల్ లాగా ఉంటది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ రూల్ పెట్టి, ఇది ఓన్లీ పిల్లలకు మాత్రం అలా ఉండకూడదు, ఫ్యామిలీ అందరికీ ఉండాలి. ఓకే. అండ్ ఫైనల్లీ ఆఫ్లైన్ హాబీస్. సో ఈ ఆఫ్లైన్ హాబీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు చాలా వరకు చిన్నప్పటి నుంచి చాలా మందికి చాలా హాబీస్ ఉంటాయి. మేబీ మన కెరియర్ బట్టి లేకుంటే వేరే వేరే కారణాల వల్ల మనం పర్సూ చేయలేకపోతాం. మేబీ గో బ్యాక్ టు ద హాబీస్. మీకు ఏదైతే బాగా ఇష్టంగా ఉంటుందో, మేబీ రీడింగ్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, ఏదైనా చిన్న స్పోర్ట్ ఆడడం కావచ్చు, ఈవెన్ క్యారమ్స్, చెస్, బ్యాడ్మింటన్ ఇలాంటివి ఇంట్లోనే ఆడుకోవచ్చు మనం. ఇలాంటి ఆఫ్లైన్ హాబీస్ని ఒక్కసారి మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి. అండ్ డెఫినెట్లీ నేను కూడా లైక్ ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు తెలుసు. మార్నింగ్ మనకి ప్యాషనేట్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న పాత హాబీస్ అన్నమాట, మొబైల్ రాకముందు మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో, వాకింగ్ కావచ్చు, మేబీ వీలుంటే జాగింగ్ వెళ్తూ ఉంటారు పార్క్స్ లో, క్రికెట్ ఆడుతూ ఉంటారు. అర్లీ మార్నింగ్ నేను చూస్తుంటాను బెంగళూరులో ఆ గ్రౌండ్స్ లో వెళ్ళి అందరూ క్రికెట్ ఆడుతూ ఉంటారు. సో అవన్నీ ఏంటంటే మనకి మొబైల్ నుంచి దూరం చేస్తుంది అండ్ ఫిజికల్ గా కూడా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ సమ్ సజెషన్స్ అన్నమాట. మీరు వీలైనవన్నీ ఫాలో అవ్వండి. ఓకే. ఎస్. సో ఇప్పుడు ఇంతసేపు డిస్కస్ చేశాం కాబట్టి ఐ వాంట్ యూ టు సెలెక్ట్ వన్ హ్యాబిట్. అంటే ఇప్పుడున్న హ్యాబిట్స్లో మీరు ఏ హ్యాబిట్ ఫాలో అవుతారు? మేబీ 1 2 3 4 నెంబరింగ్ ఇవ్వచ్చు చార్ట్లో. మేబీ ఇవాళ నుంచి కావచ్చు, రేపటి నుంచి కావచ్చు. ఇందులో ఏ హ్యాబిట్ నేను ఫాలో అవుతాను సార్ అన్న వాళ్ళు మేబీ చాట్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ ఏంటంటే రెడ్యూస్ స్క్రీన్ టైం బై 30 మినిట్స్. ఈ రోజు నుంచి ఒక 30 మినిట్స్ నా స్క్రీన్ టైం తగ్గిస్తాను. మళ్ళీ చెప్తున్నానండి, డిజిటల్ వెల్ బీయింగ్ నేను చాట్లో కూడా పెడతాను మీకు. సో మీరు సెట్టింగ్స్కి వెళ్ళి జస్ట్ టైప్ చేయండి డిజిటల్ వెల్ బీయింగ్ అని, మీకు డేటా వస్తుంది. అండ్ ఇట్స్ ఎ రూల్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ అనమాట. సో డిజిటల్ వెల్ బీయింగ్ అనే యాప్ అందరి దగ్గర ఉంటుంది. మీరు మేబీ వాడి ఉండకపోవచ్చు, అది ఒకసారి వాడడం స్టార్ట్ చేయండి. ఓకే. వివో 2427 హ్యాండ్ రేజ్ చేశారు. ఓకే మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారా వాళ్ళకి? మేబీ ఏదైనా క్వశ్చన్ ఉందేమో. క్లాస్ అయిపోయినాక చెప్దామా సార్ వాళ్ళకి? క్వశ్చన్ అవర్స్ క్లాస్ ఎస్ మేడం, అయిపోయినాక క్లాస్ కొంచెం అయిపోయాక మనం మేబీ క్వశ్చన్ తీసుకుందాము. క్వశ్చన్ బట్ అవర్స్. టైం బీయింగ్ ఇప్పుడు ఓకే. ఏదైనా ఈ పర్టికులర్ డిజిటల్ వెల్ బీయింగ్ గురించి ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఆ, వేరే దాని క్వశ్చన్స్ తర్వాత తీసుకుందాం. డిజిటల్ వెల్ బీయింగ్ ఎలా చూడాలి ఏంటంటే, మేబీ నేను ల్యాప్టాప్లో ఉండడం వల్ల నేను స్క్రీన్ షేర్ చేయట్లేదు, జస్ట్ నా ఫోన్లో చూపిస్తాను. మీరు సెట్టింగ్స్కి వెళ్ళి టైప్ చేయండి డిజిటల్ వెల్ బీయింగ్ అని. సో మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, ఇది బ్యాక్గ్రౌండ్ ఆన్ ఉంది. ఓకే. సో అక్కడ మీకు స్క్రీన్ టైం టుడే అని వస్తుంది. నేను స్క్రీన్ షాట్ చేసి పెడతాను, మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. సో అక్కడ మనం ట్రాక్ చేయాలి. ఓకే. సో ఆ స్క్రీన్ టైం మీరు ఒక 30 మినిట్స్ రెడ్యూస్ చేయడం మీకు ఒక హ్యాబిట్ లాగా పెట్టుకోవచ్చు. సో అట్లీస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, అట్లీస్ట్ 1 2 హ్యాబిట్స్ అన్నా కూడా మీరు ఇందులో నుంచి వెంటనే స్టార్ట్ చేయండి. ఓకే. ఎస్. సో నో ఫోన్ డ్యూరింగ్ మీల్స్, నో ఫోన్ ఆఫ్టర్ 10 PM. సో ఈవినింగ్ 10 PM తర్వాత ఇంకా ఫోన్ మనం చూడడం ఆపేయాలి. అండ్ పొద్దున్న లేవగానే ఫస్ట్ 30 మినిట్స్ అగైన్ నో ఫోన్. యా. సో I could see
లాస్ట్ ఆప్షన్. ఓకే, మీ సార్. ఎస్, ఎవరైతే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో చాట్లో పెట్టారు సరే, మీరు ఇంకొక పని చేయాలి. మీ ఇంట్లో మీ పక్కన ఎవరున్నారో వాళ్ళకి చెప్పాలి ఫస్ట్. సో వాళ్ళకి చెప్తే ఏంటంటే మీకు అంటే రేపు పొద్దున వాలిడేషన్ ఉండాలి కదా, మీరు పాటిస్తున్నారా లేదా అని. ఇక్కడేమో చాట్లో పెడతారా అయిపోతుంది. మీ పక్కన ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్కి చెప్పండి, నేను ఈ రోజు నుంచి ఈ పర్టికులర్ హ్యాబిట్ని ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సో దట్ మీరు ఫాలో అవ్వకుంటే వాళ్ళు గుర్తిస్తారే, మీరు 10 o'clock తర్వాత ఫోన్ వాడనని చెప్పారు, మరి ఇంకా ఫోన్ వాడుతున్నారు అనేసి. సో వాళ్ళు చెప్తారు కాబట్టి డెఫినెట్లీ మీ ఫ్యామిలీ మెంబర్కి చెప్పండి, నేను ఈ రోజు నుంచి ఈ హ్యాబిట్ మొబైల్ పరంగా ఈ డెసిషన్ తీసుకున్నాను. రైట్. సో వాళ్ళే మీకు గుర్తు చేస్తూ ఉంటారు మీరు ఇన్ కేస్ మర్చిపోతే. ఎస్. యా, సో గోయింగ్ ఫార్వర్డ్, అగైన్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, మేబీ ఐ హ్యావ్ దిస్ వాటర్ బాటిల్ ఇన్ మై హ్యాండ్. సో ఈ వాటర్ బాటిల్ వెయిట్ ఎంత ఉండొచ్చు అనుకుంటారు? మేబీ చార్ట్లో పెట్టండి మీరు. ఐ జస్ట్ హ్యావ్ ఎ స్మాల్ వాటర్ బాటిల్ ఇన్ హ్యాండ్. వాటర్ బాటిల్ వెయిట్ ఎంత ఉండొచ్చు? సో మేబీ 200 grams, 300 grams మాక్సిమం, ఎందుకంటే స్టీల్ కాబట్టి ఉంటుంది. ఓకే. యా. సో దీన్ని ఒక నిమిషం పట్టుకుంటే ప్రాబ్లం లేదు. ఒక గంట పట్టుకుంటే ఏమవుద్ది? స్లైట్ గా హ్యాండ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఒక రోజంతా అలానే పట్టుకుంటే డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఎస్. సో ఈ మొబైల్ వల్ల ఆ, ఈ స్ట్రెస్ అది ఏదైతే డెవలప్ అవుతుందో, మనం వేరే వాళ్ళ సక్సెస్ చూడడం కానీ, యూనో వాళ్ళు పెట్టే పోస్ట్ కానీ, ఇందాక చెప్పాం కదా ఫోమో అనేసి, అవన్నీ చూడడం వల్ల స్ట్రెస్ ఏదైతే పెరుగుతుందో మనకి, మొబైల్ కూడా అలానే మన స్ట్రెస్ పెంచుతుంది. కాబట్టి మొబైల్ని ఎప్పుడు ఉపయోగించాలి కానీ మన వల్ల మోసుకెళ్ళకూడదు. ఓకే. సో స్మార్ట్ ఫోన్ కొనడం వల్ల మనం స్మార్ట్ అవ్వము, స్మార్ట్గా ఉపయోగించడం వల్లనే మనం స్మార్ట్ అవుతాము. అగ్రి చేస్తారా ఈ పాయింట్కి? స్మార్ట్ ఫోన్ కొన్నాం కాబట్టి మనం ఎప్పుడు స్మార్ట్ అవ్వము, స్మార్ట్గా ఉపయోగిస్తేనే స్మార్ట్ అవుతాము. ఎస్. అండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, వెరీ ఇంపార్టెంట్, మన పిల్లలు మన మాటలు వినరు, మన మొబైల్ అలవాట్లు నేర్చుకుంటారు. మీరు ఏ విధంగా మొబైల్ వాడుతున్నారో దాన్ని చూసి వాళ్ళు ఫాలో అయ్యి నేర్చుకుంటూ ఉంటారు. సో పిల్లలు మా మాట వినట్లేదు, మేము చెప్పిన ఫోన్ వాడుతూనే ఉన్నారు 2 hours 3 hours అంటే, ఆ కోర్ ప్రాబ్లం ఎక్కడుందో ఆలోచించండి. మీ మొబైల్ అలవాట్లే వాళ్ళకి వస్తున్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇందాక ట్రిగరింగ్ గురించి చెప్పాను కదా, నోటిఫికేషన్ వచ్చింది అంటే అది మీ అవసరం కోసం రాలేదండి, ఎవరి అవసరం కోసమో మీకు నోటిఫికేషన్ వచ్చిందని గుర్తించండి. ఓకే. అంటే ఈ యాప్స్ కూడా ఎంత ఎలా స్మార్ట్ అయిపోయిందంటే, ఫుడ్ యాప్స్ వాడుతూ ఉంటాము, వర్షం పడుతుంటే సడన్ గా ఒక నోటిఫికేషన్ వస్తుంది. చాలా మందికి వచ్చి ఉంటే చాట్లో పెట్టండి, అంటే ఫన్నీ నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. బయట వర్షం పడుతుంది, వేడివేడిగా సమోసాస్ ఏమైనా ఆర్డర్ చేస్తారా, ఇవన్నీ ఒక ట్రిగరింగ్ అన్నమాట. సో ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే అది వాళ్ళ అవసరం కోసం మనకు వచ్చింది అనమాట, మన అవసరం కోసం కాదు. సో కొంచెం కాషియస్గా వాడండి. అండ్ ఎస్, దట్స్ బీన్ మై టైమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆలోచనతో ఇక్కడే క్లోజ్ చేస్తాను నేను. ఎస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, శేఖర్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, మాకు డిజిటల్ డిసిప్లిన్ మీద మంచి అవగాహన కల్పించారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందామని అనుకుంటున్నాం. మనలో ఎవరైనా కూడా దీని మీద ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే కొంచెం హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం. Excuse me, sir. ఎస్ సార్, Sorry, హ్యాపీ మార్నింగ్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇన్నాళ్ళ నుంచి ఫోన్ వాడుతున్నా, డిజిటల్ వెల్ బీయింగ్ అనేది ఎప్పుడు ఆప్షన్ గురించి అసలు చెక్ చేయలేదు, తెలుసుకునే ఆ, అవకాశం దొరకలేదు. ఇవాళ మీ వల్ల నాకు ఆ మంచి అవకాశం దొరికింది. దాన్ని ఎలా సెట్ చేయాలి సార్? అంటే మనకి 7 లోపల కాల్స్ ఏం రాకూడదు, నైట్ 10 తర్వాత ఎవరు కాల్స్ చేయకూడదు అన్న దానికి ఆ సెట్టింగ్స్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా ఓపెన్ చేసి చూస్తే అదేమన్నా సజెస్ట్ చేస్తారేమో అని. సార్ ఇది కొంచెం టెక్నికల్ వెళ్తుంది, ఎందుకంటే ఒక్కొక్క ఫోన్ లో ఒకలాగా ఉంటది.
అంటే నేను టెక్నికల్ పర్సన్ కాబట్టి రొటీన్స్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట సామ్సంగ్ లో. గూగుల్లో మోడ్స్ అండ్ తెలుసుకుంటాను. రొటీన్స్ అని సెర్చ్ చేస్తే రొటీన్స్ లో మనం సెట్ చేసుకోవచ్చు. ఈ టైం తర్వాత ఈ నోటిఫికేషన్స్ ఆఫ్ ఉండాలి, నాకు నెట్ అంతా ఆఫ్ అయిపోతుంది నైట్ 10 నుంచి మార్నింగ్ 7 వరకు. అది కొంచెం టెక్నికల్ గా మనం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సెట్టింగ్ చేసుకోండి. సర్లేండి, ప్లస్ అసలు ఇంకోటి మీరు ఏంటంటే యాప్ నైట్ గురించి చెప్పారు చాలు. గూగుల్లో చూసి నేర్చుకుంటాను. మీరు యాప్ మాకు పరిచయం చేశారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ ఇంకోటి ఏంటంటే మీరు కంప్లీట్లీ ఫోన్స్ అవైతే ఆఫ్ లో పెట్టుకోవద్దండి. ఇప్పుడు ఈవెన్ ఐఫోన్స్ లో కూడా ఆప్షన్ ఎలా ఉంది అంటే నైట్ ఆఫ్టర్ 10 టు మార్నింగ్ 5 వరకు ఒక్కసారి కాల్ చేస్తే మీకు తెలియదు అనమాట. అంటే ఫోన్ సైలెంట్ లోనే ఉంటుంది. సెకండ్ టైం కాల్ చేస్తే ఏదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు అనేసి ఫోన్ రింగ్ అవుతుంది. అలాంటి ఆప్షన్లు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు. బట్ నైట్ టైం కాల్స్ ఒకటి మీరు మేబీ ఆన్లో పెట్టుకుంటే మంచిది, ఎమర్జెన్సీస్ ఉండొచ్చు కాబట్టి. రిమైనింగ్ నోటిఫికేషన్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఇలాంటివన్నీ అనవసరమని ఆఫ్ చేసుకోవచ్చు. సో అలా మీరు ఎవరైనా టెక్నికల్ పర్సన్ ఉంటే సెట్ చేసుకోండి. ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది. సామ్సంగ్లో అయితే మోడ్స్ అండ్ రొటీన్స్ అని ఉంటుంది. అక్కడ ఒకసారి సెటప్ చేస్తే మీకు ఇంకా అలానే ఉంటుంది. ఎస్ సార్, హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. యా, లక్ష్మీ నర్సయ్య గారు సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ ఈ మొబైల్ కు చాలా మేము అడిక్ట్ అయ్యాము. ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. ఏవేవి పాయింట్స్ అని మీరు పెట్టిన దాంట్లో 3 పాయింట్లు నోట్ చేసుకున్నాం సార్. ఇప్పటి నుంచి లేవగానే చూడకుండా 10 వరకు తర్వాత ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాం సార్. ఎస్ సార్, క్వశ్చన్ అడగండి సార్. మీకు వేరే ఏంటి క్వశ్చన్? దేవి లక్ష్మీనరసయ్య సార్ నా పేరు. ఓకే సార్. సార్ క్వశ్చన్ ఏం సార్ మీ లేదు సార్, క్వశ్చన్ అందులో ఉంటే మీరు అడగండి సార్. ఓకే తర్వాత అడుగుతాం సార్ లాస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సురేష్ బాబు గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి అండ్ మీ క్వశ్చన్ అడగండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ నాకు ఇప్పుడు జూమ్ మీటింగ్స్ అటెండ్ అయ్యేటప్పుడు కాల్స్ సార్ రాకుండా అడగండి క్వశ్చన్ అడగండి సార్. సార్ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు కాల్స్ రాకుండా ఉండాలంటే ఏదైనా ఆప్షన్ ఉందా? అంటే సింపుల్ గా ఫోన్ లో చెప్పాలంటే డు నాట్ డిస్టర్బ్ అని పెట్టుకుంటే మీకు కాల్ వల్ల డిస్టర్బెన్స్ ఉండదు. బట్ అదర్వైజ్ యా, అంటే ఇప్పుడు ఫ్లైట్ మోడ్ పెట్టామనుకోండి నెట్ రాదు. డు నాట్ డిస్టర్బ్ అయితే కాల్ అయితే వస్తుంది సార్. అది సార్ కాల్ నోటిఫికేషన్ వస్తుంది కానీ కంప్లీట్లీ మీకు అది అవాయిడ్ చేయలేరు సార్. మీరు ఫోన్లో అయితే అవాయిడ్ చేయలేరు. అలాంటప్పుడు ఎందుకంటే సమ్ టైమ్స్ ఈ జూమ్ మీటింగ్స్ కానీ ఏమన్నా గూగుల్ మీట్స్ కానీ డిస్కనెక్ట్ అయిపోతున్నాయి అలాంటప్పుడు. లేదు సార్, ఫోన్లో మీకు ఆ ఆప్షన్ ఉండదు. ఎందుకంటే కాలింగ్ మీరు ఒకసారి ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే డెఫినెట్లీ కాల్స్ అనేది మీరు కంప్లీట్లీ ఆఫ్ చేయలేరు. అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. మనకి కాల్ 1 hour 2 hours కాల్ ఆఫ్ చేయడం అనేది మంచి ఇది కూడా కాదు, హ్యాబిట్ కాదు. అంటే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మీలాంటి మీటింగ్స్ ఉంటాయి. ఇంకా అప్పుడు మనం వేరే డివైస్ వాడుకోవాలి సార్. వేరే డివైస్ అంటే ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ వేరే డివైస్ కానీ సెకండరీ డివైస్ ఎలాంటి ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. కానీ మీకు మొబైల్ డెఫినెట్లీ ఎందుకంటే మీకు మైక్రోఫోన్ అనేది యూజ్ చేస్తూ ఉంటది. సో డెఫినెట్లీ ఫోన్ జూమ్ రెండు అవే వాడతాయి కాబట్టి పాజ్ అవుతుంది. జూమ్ అక్కడ పాజ్ అయ్యేసి మీకు కాల్ వస్తుంది. కాల్ అయ్యాక మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. జూమ్ కట్ అవ్వద్దు, జూమ్ నుంచి బయటికి రారు మీరు. సరే సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్పుట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ గుప్తా సార్, మీరు హ్యాండ్ రైజ్ నెక్స్ట్ చేశారు. ద్రోణం రాజు భాస్కర్. ఓకే, టీజీ గుప్తా సార్ ప్లీజ్ క్వశ్చన్ అడగండి సార్. ప్రభాయ నమః. సార్ చక్కగా సెలవిచ్చారు. ఈ మధ్య ఒక 5-6 నెలలు ఇంకా మా అనితారెడ్డి గారు చెప్పించిండే యూట్యూబ్ని ఇంకా డైలీ ఒకటి ఇచ్చేస్తూ ఉంటాను. చాలా చక్కగా నేర్చుకుంటున్నాను. అయితే నా వీక్నెస్ ఏమంటే మొబైల్ గురించి నాకేమీ తెలియదు సార్. ఆఫ్ ఆన్ తప్పితే ఏమీ తెలియదు. ఏదైనా వస్తే పక్కింటికో అక్కడో ఇక్కడ పోయి అడగలేకపోతుంటాను అనమాట. ఇంట్లో గగ్గోలు పెడుతుంటారు, మీకు ఏమీ తెలియదు, మీకు ఏమీ రాదు, ఊరికే ఉండండి, చాలా నేర్చుకోండి అది అని చెప్పి ఇచ్చేస్తుంటారు సార్. అయితే ఇప్పుడు అది పవర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి స్లోగా పెట్టుకుని ఇది లైటింగ్ తక్కువ చేసుకునేది ఇదొకటి నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా అవసరంగా లేకుండా ఛార్జింగ్ ఇందుకే 3-4 మార్లు ఛార్జింగ్ పెట్టుకుంటుంటాము. ఇప్పుడు ఓకే సార్. ఆఫ్ చేసుకొని ఫోటో ఆఫ్ చేసుకొని వింటూ ఉంటాను అనమాట. లేకపోతే ఎక్కువ పవర్ కట్ అయిపోతుంది ఏదో అని చెప్పి. తర్వాత నైట్ టైం మీరేమో
చెప్తున్నారు 10 గంటలకు ఆఫ్ చేయండి అని. మాకు ఈ ఇస్కాన్ వాళ్ళది 10:30 వరకు భగవద్గీత ఉంటుంది. అప్పుడు తిరగాలి 108 టైమ్స్ చాంటింగ్ చేసి హరే కృష్ణ 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 హరే 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 రామ్ చెప్పుకొని పడుకొని 11:30 తక్కువ అయ్యలేదు అనమాట. అంతవరకు ఏమో బెడ్రూమ్ సార్ క్వశ్చన్ అడగండి సార్, ఎందుకంటే మిగతా వెయిట్ సార్ చేస్తున్నారు. దీన్ని సారీ. ఇంకా తక్కువ చేయాలంటే భోజనం చేసేటప్పుడు తక్కువ చేస్తున్నాము. ఆఫ్ చేసింటాను, ఇచ్చేస్తుంటాను. అయినా కూడా చాలా ఇదిగా ఉంటుంది సార్. నాకు మొబైల్ లేకపోతే పనులు కావు. డిజిటల్ కి అందరూ అంకితమైనారు. దీన్ని ఇంకా తగ్గించుకోవాలంటే వేరే మార్గం ఉంది సార్. ఇప్పుడు ఈ రొటీన్ లోకంలో దాంట్లోనే మునిగిపోయినాం పొద్దున్న రాత్రి వరకు. మీరు చాలా చూస్తున్నారండి, మీరు చేసే చాలా తప్పు అని గొడవ పడుతుంటారు ఆడవాళ్ళు. దీనికి ఇంకా తగ్గించుకునే మార్గాలు ఏమో తెలియదు. పుస్తకం రీడింగ్ ఉంది, ఆ పుస్తకం రీడింగ్ కనీసం గంట సేపు చదువుతాను, అప్పుడు ఆఫ్ చేసుకుంటాను సార్. ఇంకా వేరే ఇది చేసిండేది ఈ టెక్నిక్లు తెలియదు కాబట్టినే ఇంకా మేలేమో అనిపిస్తుంది నాకు. అన్ని నేర్చుకుంటే ఇంకా ఇక్కడ బుర్ర ఓకే సార్, చెడిపోతుంది మీది క్వశ్చన్ నాకు అర్థం అవ్వాలి. అంటే యాక్చువల్లీ మీ క్వశ్చన్ స్పెసిఫిక్ గా ఏముంది సార్ దీంట్లో? సార్. దీంట్లో టెక్నిక్లు ఏం తెలియదు సార్. నేను నేర్చుకోవాలంటే ఇంకా కొంచెం టైం ఇంకా వేస్ట్ మనకి దానికి అవుతుంది. వీడియోస్ ఉంటాయి సార్, మనకి ఆన్లైన్ లో కానీ యూట్యూబ్ లో కానీ చిన్న చిన్న ట్యూటోరియల్స్ ఉంటాయి, ఎలా చేయాలి ఏంటి అని స్టెప్ బై స్టెప్ ఉంటది. అండ్ మీరు ఎంత వీలైతే అంత ట్రై చేయండి, ఎందుకంటే కొంచెం టెక్నికల్ గా కూడా మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటేనే కంప్యూటర్ అంటే ఫోన్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏవైతే అవసరం ఉంటాయి అంటే మీ పనులకి, ఇప్పుడు జూమ్ అటెండ్ అవుతున్నారు మీరు, నాకు తెలిసి మీరు సొంతంగా జూమ్ లేకి వచ్చి వినగలుగుతున్నారు. ఇలా మీకు అవసరమైన మాత్రం తెలుసుకోండి సార్. అన్నీ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది మీకు. అదొక్కటి ఓకే నేర్చుకోండి, దాన్ని మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ, సెకండ్ నుంచి ఇక్కడికి వెళ్ళాలనేసి మీరు బుక్లో ఎక్కడ స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వండి. దాన్ని ఒక వారం రోజులు 10 రోజులు చేస్తే మీకు ఆటోమేటిక్గా మైండ్లో రిజిస్టర్ అవుతుంది. సో అన్నీ మీరు ట్రై చేయకండి సార్ ఒకేసారి, ఒక్కొక్కటి రాసుకొని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సురేష్ బాబు గారు సార్, హ్యాండ్ రైజ్ చేశారు. క్వశ్చన్ అడగండి సార్, క్వశ్చన్ అడగండి సార్. బై సురేష్. సార్ ఓకే, అద్భుతమైన శుభోదయం శేఖరాచారి స్వాగతం. గారు చెప్పండి. హ్యాపీ మార్నింగ్ సార్. ఆ, సార్ ఇప్పుడు రాత్రి లేట్ అయిపోతుంది. ఇప్పుడు మార్నింగ్ మనకి వివేకం అని ఉంటుంది. మీరు మార్నింగ్ 1/2 అవర్ 1 అవర్ చూడొద్దు అంటారు. లేస్తూనే వివేకం అని అటెండ్ కావాలి. మరి దీన్ని ఎట్లా తప్పించుకోవాలి సార్? మీరు చెప్పండి సార్, ఎలా తప్పించుకోవాలి? అంటే తొందరగా 4 లేవండి సార్, అంతే 5:30కి లేవండి అవును సార్, సరిపోతుంది. అవును సార్. ఇప్పుడు ఈరోజు నేను 5కే లేచింది సార్, అవ్వలేదు, మళ్ళీ పడుకున్నా. అప్పటికే 7:10 అయిపోయింది. అరే వివేకం స్టార్ట్ అయిపోయిందని ఇంకా స్టార్ట్ చేసి చూస్తూనే ఉన్నాను. అంటే సార్ ఒక్కోసారి ఇంకొక కుదరదు. విషయం ఏంటంటే, అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం ఆల్రెడీ ఎంతో కొంత ప్రొడక్టివ్ గా వాడుతున్నాము. ఎందుకంటే మార్నింగ్ 7 గంటలకే లేసి వివేకవాణిలో జాయిన్ అయ్యామంటేనే మొబైల్ ని ప్రొడక్టివ్ వేలో వాడుతున్నాము. ఈ 100 మంది ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు కూడా రీల్స్ చూస్తూనో, స్టేటస్ చూస్తూనో టైం వేస్ట్ చేస్తూ అన్ప్రొడక్టివ్ అన్నమాట. టైం వేస్ట్ అన్నాడు కానీ అన్ప్రొడక్టివ్, దానివల్ల వాళ్ళ సమయం కోల్పోతున్నారు. అది కాకుండా మనం సరే వివేకవాణిలో వెళ్తే ఏదో కొత్త విషయాలు, మనకు తెలిసినవే టాపిక్ అయినా కూడా 1-2 కొత్త విషయాలు నేర్చుకుంటామనే ఉద్దేశంతో మనం ప్రొడక్టివిటీ వైపు అడుగు వేసాం కాబట్టి మన మైండ్ సెట్ ఆల్రెడీ ఎటువైపు ఉంటేనే ఇంపాక్ట్ లో మనం వస్తున్నాం సార్. సో కాకపోతే నేను ఏం డెఫినెట్లీ కాకపోతే నేను ఏం చేస్తానంటే సార్, మన ఇంపాక్ట్కి వచ్చిన తర్వాత నన్ను నైట్ 9కి మ్యాక్సిమం ఫ్లైట్ మోడ్ పెట్టేసి ఈ వివేకం అనే టైంలోనే ఆన్ చేస్తాను సార్. ఇంకా ప్రపంచం ఏమన్నా అయిపోని అనేది పెట్టుకున్నా సార్ నేనైతే. అంటే ఒక 10 గంటలు మాత్రం నేను ఇంకా మొబైల్ని చూడను సార్. ఇక ఫోన్ కాల్స్ కానీ ఏది కానీ చూడను సార్. ఫ్లైట్ మోడ్ కంటే కూడా డో నాట్ డిస్టర్బ్ నేను సజెస్ట్ చేస్తాను. మేబీ మీ ఫ్యామిలీలో ఇంకా చాలా మంది ఉంటే కాల్స్ వాళ్ళకి వచ్చినా పర్లేదు, కానీ సింగిల్ గా ఉన్న వాళ్ళు, ట్రావెలింగ్ లో అటు ఇటు ఉన్న వాళ్ళు కొద్దిగా ఫ్లైట్ మోడ్ కి ఇమీడియట్లీ పెట్టకండి, ఎందుకంటే ఎమర్జెన్సీ కాల్స్ రావచ్చు. అంటే అలా ఉన్న ఎమర్జెన్సీ వాళ్ళు మా రిలేటివ్సే కాబట్టి మా ఆవిడ ఫోన్ చేస్తారు సార్. అవును సార్, మిగిలిన మీ ఫ్యామిలీలో మిగతా సభ్యులు ఉంటే మీరు అది పాటించచ్చు సార్, ఇబ్బంది లేదు. అదే అంటే ఎట్లకైనా డిస్టర్బ్ అవుతూనే ఉంటాం సార్. ఆన్లో ఏమాత్రం ఉన్నా కూడా మన మైండ్ కూడా అటు సైడ్ వెళ్ళిపోతుంటది ఎస్ కాబట్టి ఎస్ సార్. ఇంకేమన్నా కానీ ఇంకా నేను కంప్లీట్ గా ఒక్కోసారి అయితే స్విచ్ ఆఫే చేసేస్తాను ఇక ఫ్లైట్ మోడ్ కంటే. ఇక ఎందుకంటే ప్రతిరోజు 12 గంటలకి తీసుకురావాలనేది పెట్టుకున్నా సార్ నేనైతే. సార్ క్వైరీ అంతేనా సార్, ఇంకా మనం వేరే క్వశ్చన్ అంతే సార్, అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. శేఖర్ రెడ్డి ఓకే, సార్, థ్యాంక్ యూ సార్.
క్వశ్చన్స్ వీరభద్ర గారు క్వశ్చన్స్ అడగండి, హ్యాండ్ రైజ్ చేయండి. అంత లోపల ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. అంతకంటే ముందు శేఖర్ రెడ్డి సార్, రియల్లీ గ్రేట్ జాబ్ సార్. చాలా వాల్యుబుల్ సెషన్ ఇది, ఎక్సలెంట్గా చెప్పారు. అండ్ ఇక్కడ అందరికీ కూడా అండి, నిన్న మేము చెప్పాము ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని తీసుకురండి అని. ఈరోజు 100 మెంబర్స్ని క్రాస్ అయ్యాము. సో హ్యాపీగా ఉంది. ఇలాంటి వాల్యుబుల్ విషయాలు ఇంకా తెలుసుకోవడానికి నెక్స్ట్ ఇంకా వాల్యుబుల్ సెషన్స్తో మీ ముందుకు వస్తున్నాము. అందులో భాగంగా ఈ మంత్లో మాత్రమే ఒక బెస్ట్ ఆపర్చునిటీ మన గంప నాగేశ్వరరావు సార్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రీ ఈపీఎస్. ఈ ఫ్రీ ఈపీఎస్ అనేది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అండి. ఈపీఎస్ అంటే ఇందులో చాలా వాల్యుబుల్ విషయాలు ఉంటాయి. ఇవి మీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు మీరు ఎవరు కూడా ఈపీఎస్ చేయని వాళ్ళు ఉంటే ఉచితంగా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. మా వాట్సాప్ లింక్ కూడా మీకు మేము చాట్ బాక్స్లో ఇస్తాము, జాయిన్ అవ్వండి. చాలా ఎక్స్ట్రాడినరీ సెషన్స్ ఉంటాయి ఇందులో. ఈపీఎస్ ఉంటుంది, TTTWS ఉంటుంది. TTTWS 2.1 ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ప్రతి ఒక్కరు ట్రైనర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన మా నెంబర్స్ ఉన్నాయి, శేఖర్ రెడ్డి సార్ది నాది, కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనం ప్రతిరోజు కూడా అందరూ కూడా ఒక్కొక్కరినైనా తీసుకురావాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన జ్ఞానాన్ని పంచినప్పుడే మనలో చాలా సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. కాబట్టి దీన్ని మనం నేర్చుకోవడంతో పాటు 10 మందికి నేర్పిద్దాము. ఈ అవకాశాన్ని అందరికీ కూడా ఉపయోగించుకునేలాగా చేద్దామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జాయిన్ అండ్ శేఖర్ రెడ్డి సార్, ఓవర్ టు యూ సార్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నిన్న మనకు ఆర్వీఆర్ సార్ కూడా చెప్పారు, మన ఇంపాక్ట్ ఛానల్ ఉంటుందండి, దాన్ని కూడా మనం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ మేడం మీరు కానీ మన రామచంద్ర సార్ ఎవరైనా లింక్ ఉంటే ఒకసారి మళ్ళీ పోస్ట్ చేయండి. సో ఇంపాక్ట్ ఛానల్లో ఏంటంటే లైవ్ అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి, ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతుంది. అండ్ ఇంపాక్ట్ మనకు 2 స్టేట్స్లో అన్ని చోట్ల ఉంది కాబట్టి, సో మీ ఏరియాలో కూడా ఎక్కడ కార్యక్రమం జరిగినా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఛానల్ లింక్ మనకు చాట్లో వస్తుంది, మీరు ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం వెంటనే చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, మదనపల్లి, రాయచోటి, పులివెందల ఇట్లా ఎనీవన్ ఎవరున్నా కానీ ఇక్కడ శేఖర్ రెడ్డి సార్ అండ్ మా పిఆర్ టీం రాము సార్ ఉన్నారు. ఎవరినైనా నాగిరెడ్డి సార్, బ్రహ్మానందం రెడ్డి సార్, అందరిని అప్రోచ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ సార్. మేడం హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఇది ఈపీఎస్ అనేది డైరెక్ట్ రావడమా లేకపోతే జూమ్ మీటింగా సార్? సార్ ఓకే, మీకు డీటెయిల్స్ తర్వాత చెప్తాను సార్. మొబైల్ నెంబర్ ఉంది కదా, అది స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటది, మీరు సపరేట్ గా కాంటాక్ట్ అవ్వండి. 6 days అనేది ఆన్లైన్ లో ఉంటుంది సార్, 1 day ఆఫ్లైన్ లో ఉంటుంది సార్. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్ సెషన్స్ అయితే. ఇది ఎక్కడ ఉంటుంది మ్యామ్? ఇక తిరుపతియా లేకపోతే? అదే సార్, మీ లొకేషన్ బట్టి మనము వాళ్ళ పర్టికులర్ టీమ్ మీకు గైడ్ చేస్తారు సార్ ఎలా ఏంటి అనేసి. మేము ఉండే చిత్తూరు సార్. ఫైన్ సార్, ఆ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి సార్, మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా దాని గురించి చెప్తారు. టాపిక్స్ ఎలా ఉంటది ఏంటి మొత్తం చెప్తారు సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో వీరభద్ర. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా శేఖర్ రెడ్డి సార్? ఎస్ సార్, హ్యాపీ టు సీ యూ. టెక్నికల్ విషయాలు అద్భుతంగా ఇచ్చారు. ఈ రోజుల్లో మానవత్వ విలువలతో పాటు టెక్నాలజీ అనేది ఎలా అవుతుంది అంటే తనకు తాను సేవ్ చేస్తుంది, మనల్ని ఖతం చేస్తున్నది. ఒక విషయం ఏంటంటే మీరు చెప్పే విషయాల్లో అద్భుతమైన మెసేజ్ ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మొబైల్, కంప్యూటరు, టీవీ అనేటి ఒక ఎంటర్టైన్మెంట్ గా వాడుతున్నారు. సార్ క్వశ్చన్ ఎందుకంటే టైం మనకు క్వశ్చన్ అంటే ఏం లేదు సార్, ఒక మంచి మెసేజ్ ఏంటంటే మొబైల్ సేవ్ చేస్తుంది, మనం లాస్ చేసుకుంటున్నాం. డెఫినెట్లీ సార్, మన నాలెడ్జ్ కోసం మనం పనిచేయట్లేదు. సో తనకు తాను సేవ్ చేసుకొని మనల్ని కాపాడదామని ప్రయత్నంలో ఉంది మొబైల్ టెక్నాలజీ. మనము దాన్ని చూస్తూ స్వరం కోల్పోవడానికి రెడీ అవుతున్నాం.
డెఫినెట్లీ సార్, ఐ అగ్రీ సో విత్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఆల్రెడీ ఇది వికారాబాద్ డిస్టిక్ సార్, ఇది గ్రూప్. లేదు సార్, రీజన్ 18 వచ్చేసి మనకు అన్నమయ్య, కడప ఈ రీజన్స్ వస్తాయి. అదే నేను మొన్న రీసెంట్లీ జాయిన్ అయ్యాను, బట్ అది ఓకే నాకు వికారాబాద్ గ్రూప్ లో యాడ్ చేస్తామని చెప్పారు, బట్ ఇది ఓకే సార్, మీరు వికారాబాద్ గ్రూప్ కాంటాక్ట్ ఏనా? అవ్వండి సార్. డీటెయిల్స్ అన్ని తర్వాత నేను ఇస్తాను. నెంబర్ మీకు కనిపిస్తుంది కదా, యా నాకు సార్, ఒకసారి ఓకే పింగ్ ఓకే చేయండి. ఓకే సార్, మా టీం ఓకే మొత్తం సార్. డీటెయిల్స్ షేర్ చేస్తారు. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఎస్బిఆర్ రెడ్డి హ్యాండ్ రైజ్ నెక్స్ట్ చేశారు. హలో అన్మ్యూట్. హలో ఎస్ సార్. సార్ వీరభద్ర గురించి మాట్లాడుతున్నాం సార్, ఫ్రమ్ పావోడ. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫ్యామిలీకి మళ్ళీ మా గంపగ గురువు గారికి మీకు శతదా సహస్రద నమస్కారాలు. నేను ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబరే. జాస్తి రోజులైనాక జాయిన్ అయినా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఈరోజు మీ సెషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. నాకు ఈ మొబైల్ చాలా అటాచ్ ఉంది ఎక్కువగా. అందుకను దీన్ని అటాచ్ ని మీ డైలీలో మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు అనేది కొన్ని పాయింట్స్ చెప్తే మేము అడాప్ట్ చెప్తాం సార్. విన్నాను, లర్నింగ్ అయినా కానీ మీ సొంత ఓన్ పర్సనల్ గా మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఈ మొబైల్ దేని? యా, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సార్. అండ్ మీరు కర్ణాటక నుంచి అని తెలుస్తోంది. కర్ణాటక నుంచి కూడా ఉండి ఇంపాక్ట్ లో యాక్టివ్ గా ఉన్నారంటే వెరీ హ్యాపీ. వెరీ సింపుల్ సార్. అంటే చిన్నప్పటి నుంచి మనకంటూ కొన్ని హాబీస్ అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు యోగా, క్రికెట్ ఇవి ఇష్టము. మార్నింగ్ ఐ స్టార్టెడ్ జాయినింగ్ యోగా క్లాస్. సో అర్లీ మార్నింగ్ ఫోన్ కి స్పెండ్ చేసే సమయాన్ని మేబీ 5:30 to 6:30, 7:30 టైం అంతా అక్కడే వెళ్ళేది. సో ఐ స్టార్టెడ్ పర్సూయింగ్ మై హ్యాబీ. సో అట్లా మీకు ఏది ఇష్టమో అది స్టార్ట్ చేయండి. అండ్ కొత్తగా స్కిల్స్ అన్ని, ఇప్పుడు పోస్టర్స్ అన్ని ఇవైతే మీకు కనిపిస్తున్నాయి, ఇవన్నీ నేను క్రియేట్ చేస్తూ ఉంటాను. అది ఒక హాబీగా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంపాక్ట్లో మా టీం సంబంధించిన పోస్టర్స్ అన్ని కూడా ప్రొడక్టివిటీగా క్రియేట్ చేస్తూ ఉంటాను. అది నా ఓన్ ఇంట్రెస్ట్, నా ఫీల్డ్లో నాకు ఇష్టమైనది క్రియేటివ్గా ఆలోచించి చేస్తాం కాబట్టి అది నేను ఎంచుకున్నది. బట్ మీకు ఏమి ఇష్టము, మీకు హాబీ ఏంటి, సో దాన్ని మీరు ఆ సమయంలో అది చేయడానికి ప్రయత్నించండి. సో ఇందాక చెప్పాను, మొబైల్ వాడడం తప్పు కాదు, మొబైల్ని కరెక్ట్గా వాడుకుంటేనే ప్రాబ్లం అనేసి. సో మీకు నచ్చిన పని, మీకు క్రియేటివిటీ డెవలప్ చేసేది కావచ్చు, స్కిల్స్ పెంచేది కావచ్చు, అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. అండ్ ఆఫ్ కోర్స్ ఆఫ్లైన్, మొబైల్ నుంచి దూరంగా మీకు ఫిజికల్గా చాలా మంది చాలా పనులు చేస్తూ ఉంటారు. సో ఆ పనులు కొనసాగించండి. లైక్ ఇందాక చెప్పాను కదా, క్యారమ్స్ కావచ్చు, ఏదైనా స్పోర్ట్స్ ఆడడం కావచ్చు, వాకింగ్, యోగా, సో ఇలాంటివి. సో మనకి ఇష్టమైన పని చేస్తుంటే ఆటోమేటిక్గా అక్కడ ఆ డోపమైన్ అనేది ఇంకో సోర్స్ నుంచి వస్తుంది కాబట్టి మనకు చిన్నగా మొబైల్ నుంచి మనకు తెలియకుండానే దూరంగా వెళ్తూ ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ యువర్ స్వీట్ మెమోరీస్ అండ్ ఐఎమ్ సో వెరీ థ్యాంక్ యూ, హ్యాపీ థ్యాంక్ యూ. సార్. హ్యాపీ మార్నింగ్ గంపా సార్. Happy morning, wonderful. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. Good morning, enjoy. హ్యాపీ మార్నింగ్ గురువు గారు, పాదాభివందనాలు. హ్యాపీ మార్నింగ్. నడిపించండి. హ్యాపీ మార్నింగ్ సార్ గంప సార్. నమస్తే హ్యాపీ మార్నింగ్ సార్. నమస్తే. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఈరోజు మనకు ఈ యొక్క వివేకవాణి కార్యక్రమం ఇంతమంది విజయవంతంగా చేసుకునే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి మన గంపా సారు. గంపా సారు నేతృత్వంలో ఆర్వీఆర్ సారు ద్వారా, అదేవిధంగా మన రామకృష్ణ సారు యొక్క నాయకత్వంలో ఈరోజు రీజనల్ 18 ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకునే దానికి మనం గర్విస్తున్నాము. ఈ రీజనల్ 18 తరఫున సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు శేఖర్ రెడ్డి సార్ చెప్పింది ఏంటంటే, చిత్తమంత నెట్టు చేతిలో ఫోనుండు, కాలమంత పోవు గాంచకుండా, పరిమితమున వాడు పరమార్థ మౌనయ్య, విశ్వదాభిరామ వినురవేమ. అంటే మనసు ఎప్పుడు చేతిలోనే ఫోన్ మీదే ఉంటుంది, దానివల్ల సమయం అంతా తెలియకుండానే కరిగిపోతుంది. కానీ ఎవరైతే డిజిటల్ పరికరాలను పరిమితంతో క్రమశిక్షణగా వాడుతారో వాళ్ళ యొక్క జీవితం సార్థకమవుతుందనే విషయం మీద ఈరోజు మనకు డిజిటల్ సాంకేతికం అనేది ఎంతవరకు అవసరమో అంతవరకు వాడాలి. ఇది కానీ అలా కాకుండా దాన్ని మించి వాడితే దానివల్ల వచ్చే నష్టాలు, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశం మీద మనకు ఈరోజు ఈ సెషన్ జరిగింది. ఈ సెషన్ కి సంబంధించినటువంటి ఇంకా ఏవైనా క్వశ్చన్లు, డౌట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఓటు నాగిరెడ్డి గారు.
సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ క్వశ్చన్ ఆన్సర్స్ సార్ ఎవరైనా హ్యాపీ ఉన్నారు? మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ నా పేరు నాగిరెడ్డి సార్. నేను Yes, sir. గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది సార్, నరసరావుపేట. ముందుగా మీకు ధన్యవాదాలు సార్. మీ క్లాస్ చాలా చక్కగా ఉంది. ఇది చాలా మాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా, క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగండి సార్, లేకుంటే వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము. స్వామి గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్, అడగండి సార్ మీ క్వశ్చన్. సార్ నా ప్రశ్న ఏమంటే, ఇది ఆటో మోడ్ లోకి వెళ్ళిపోతున్నాయి సార్ కొన్ని. ఇప్పుడు సార్ చెప్పండి సార్, వినిపిస్తుంది. సార్ కొన్ని ఆటో మోడ్ లోకి వెళ్ళిపోతున్నాయి, వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి సార్, కొంచెం చెప్తారని. అంటే ఆటో మోడ్ అంటే ఎగ్జాక్ట్ గా అర్థం అవట్లేదు సార్, అంటే ఏమవుతుంది ఓకే సార్. కొద్దిగా చెప్తారా? ఏదన్నా ఇప్పుడు పేమెంట్ మోడ్ వచ్చింది సార్, దానికి ఇప్పుడు పేమెంట్ చేసాం, ఈ నెలది పెట్టేశాం, నెక్స్ట్ మంత్ మనకు ఓకే అంత లేదు, ఓకే, కానీ ఆటో పే. అది ఆటో మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సార్ అక్కడ ఇది మళ్ళీ కొంచెము టెక్నికల్ సంబంధించి ఉంటుంది, కానీ మీకు పైన చెప్తాను. ఎవరైనా టెక్నికల్ పర్సన్ ఉంటే తెలుసుకోండి. మనం సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం. మామూలుగా ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనం పేమెంట్ చేసేవాళ్ళము. మేబీ ఒక సర్వీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ హాట్స్టారే కావాలి మనకు, జూమ్ కావాలి, మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇంతకుముందు జస్ట్ డబ్బులు కట్టి తీసుకునే వాళ్ళు. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ ఒక అకౌంట్కి కానీ లింక్ ఇస్తారనమాట, ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ డబ్బులు కట్టేటట్లు. సో ఆటో పేని మీరు ఆఫ్ చేయాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పేకి వెళ్ళేసి ఆటో పే అని కొడితే, మీరు ఫోన్పే ద్వారా చేస్తుంటే మీకు అన్నీ వస్తాయి, ఏవి ఆటో పే యాక్టివేట్గా ఉన్నాయి, అవి ఎప్పుడు మీకు సబ్స్క్రిప్షన్కి డబ్బులు కట్ చేస్తాయి అనేసి చాలామంది ఇదే ఫాలో అవుతున్నారు. సో ఆ సబ్స్క్రిప్షన్స్ అనేది మీకు తెలియాలి సార్. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏదైనా ఒక సర్వీస్కి, ఈ హాట్స్టార్ కావచ్చు, జూమ్ కావచ్చు, మీరు వాడే వేరే సబ్స్క్రిప్షన్స్ ఏదైనా మీ అవసరాల కోసం, లింక్డ్ఇన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎవరైనా తెలిసిన వాళ్ళతో ఆటోపే ఎలా వెళ్ళింది కనుక్కోండి, అంటే ఏ పేమెంట్ మోడ్ ద్వారా వెళ్తుంది. బ్యాంకింగ్ యాప్స్లో అయితే ఆ యాప్లో ఆటోపే ఆఫ్ చేయాలని చెప్పేసి మీరు చెక్ చేయండి మీ ఫోన్ యాప్లో. సో నేను మామూలుగా ఫోన్పే నుంచి చేస్తుంటాను కాబట్టి అక్కడ ఆటోపే సెర్చ్ చేయగానే వచ్చేస్తాయి మొత్తం, ఆటోపే ఏ సర్వీస్కి ఉంది అనేసి. అవన్నీ నేను డిసేబుల్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం పేమెంట్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. సో చాలామంది ఇక్కడ ట్రిక్ చేస్తూ ఉంటారు. ఇది చాలామంది ఈ యాప్స్ వాళ్ళు కావచ్చు, ఈ సైట్స్లో ఫాలో చేస్తున్నారు. ఏంటంటే ఫస్ట్ మంత్ ఫ్రీ ఉంటుంది, నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఒక 500 రూపీస్ ఆర్ 400 రూపీస్ మాత్రమే ఉంటుంది. కానీ ఆటోపే సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. సో ఫస్ట్ మంతే మనకి కట్ కాదు, ఫ్రీగా వస్తుంది. కానీ ఎగ్జాక్ట్ ఆ డేట్ గుర్తుంటుంది, మనకి చాలా ఉంటాయి కాబట్టి బిల్స్, పేమెంట్స్ అవన్నీ మర్చిపోతాం. కరెక్ట్ ఆ డేట్ రాగానే మళ్ళీ డబ్బులు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. సో ఆటోపే అనేది మీరు ఆఫ్ చేసుకోవాలి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్, ఎవరైనా డిజిటల్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే మనం సెషన్ని క్లోజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఐ థింక్ ఏమీ లేదు. సో మనం ఇంతటితో ఈరోజు డిజిటల్ డిసిప్లిన్ని చాలా వరకు తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సార్. దీనిలో మీరు అన్నట్టు D7ని పాటించడానికి మేమందరం సిద్ధంగా ఉంటాం, ఇంపాక్ట్ ఫ్యామిలీ. సో మొదటగా రీజన్ 18 నుంచి డిసిప్లిన్గా వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు సెషన్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. మన ఇంపాక్ట్ నినాదంతో ముగించాలని. రామచంద్ర సార్, ఓవర్ టు యూ. ఎనీథింగ్ టు సే సార్, కెన్ వి క్లోజ్? That's fine, sir. Yeah, sir also can